ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదండి. ఈరోజు ఇంకొక విషయాన్ని మీ అందరికీ నేను తెలియచేయాలని ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది. 1 యోహాను రాసిన పత్రిక 2 అధ్యాయము 14వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది కనుక మీరు దుష్టిని జయించి ఉన్నారనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ యోహాన్ గారు ఈ రీతిగా చెప్తాను, మీరు దుష్టిని జయించి ఉన్నారు. ఎందుకు జయించి ఉన్నారు? మీ శక్తి చేత కాదు, మీ బలం చేత కాదు, మీ జ్ఞానం చేత కాదు. మీరు దుష్టిని జయించడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే కనుక యోహాన్ గారు అక్కడ ఏమని చెప్తా ఉన్నారంటే, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనక, దేవుని వాక్యం మీలో నివసిస్తుంది గనక, దేవుని వాక్యాన్ని మీలో నివసింప చేసుకుంటున్నారు గనక, మోస్తున్నారు గనక, కలిగి ఉన్నారు గనక మీరు దుష్టుణ్ణి జయించగలిగారు, మీరు దుష్టుణ్ణి ఓడించగలిగారు అని చెప్పి యోహాను అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మనం చూస్తే కనుక అక్కడ మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు కూడా అపవాది ఆయన 40 దినాల ఉపవాసం తరువాత అపవాది ఆయన్ని శోధించడానికి వచ్చినప్పుడు అపవాది సంధించినటువంటి 3 శోధనల్లో కూడా యేసు ప్రభు దేవుని వాక్యాన్ని ఎత్తిబట్టి అపవాదిని జయించినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మనకి విజయము తీసుకొచ్చేది దేవుని వాక్యం. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ రియల్ విక్టరీ. మనకి నిజమైనటువంటి విజయాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం సమృద్ధిగా మన హృదయంలో నివసింప చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం పిక్చరైజ్ చేస్తూ ఉండాలి. దృశ్య రూపకంగా చూస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం పలుకుతూ ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యమే దుష్టుణ్ణి జయించేలాంటి శక్తితో మనల్ని నిలబెట్టేదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అపవాదిని ఓడించాలంటే మనం ప్రార్థనతో పాటు వాక్యం మనకు చాలా అవసరం. ఎందుకంటే ఆల్రెడీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15లో నేను ఆల్రెడీ చెప్పాను. పౌలు గారు ఏమో చెప్తున్నారంటే, రక్షణని శిరస్త్రాణమును తర్వాత దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద స్పిరిట్ స్వర్డ్. ఆత్మ ఖడ్గం అది మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు అపవాది దుష్టుడు వాడి సమూహము మనల్ని ఏమీ చేయలేరు. మన ముందు వాళ్ళు ఓడిపోతారు. వారి మీద మనం నడుచుకుంటూ వెళ్ళి ఈ లోకంలో మన ప్రభు కొరకు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి విజయంతో దేవుని వాక్యము ఇచ్చే అలాంటి గొప్ప గొప్ప విజయాలతో విజయోత్సవాలతో ప్రతి ఒక్కరూ ఊరేగించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలా ఊరేగించబడాలంటే మీరు వాక్యాన్ని మీలో నివసింపచేయాలి. మీ హృదయములలో వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మనలో నిలవాలి. నిలిస్తే అపవాది ఓడిపోతాడు. దేవుని వాక్యం మనలో లేకపోతే అపవాది మనల్ని మభ్యపెట్టి మనల్ని ఓటమి గుండా తీసుకెళ్ళి మనల్ని నిరుత్సాహం గుండా తీసుకెళ్ళి మనల్ని నాశనం చేసే అవకాశం అపవాదికి ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు దేవుని వాక్యంతో మీరు పూర్తిగా నింపబడమని మరొకసారి మీ అందరికీ తెలియచేస్తూ ప్రోత్సహిస్తూ దేవుడు అలాంటి కృపతో మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మే ద లార్డ్ బ్లెస్ యు ఆల్.